అందరికీ నమస్కారం అండి. రైతు శుభం ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము కనీసం 300 కిలోమీటర్ల ప్రయాణం చేసుకుంటాం. మహిబాద్ జిల్లా నుంచి సిర్పూర్ కాగజ్నగర్కి వచ్చాము. అక్కడి నుంచి 50 కిలోమీటర్ల లోపలికి తాడిపల్లి అనే గ్రామం రావడం జరిగింది. కౌటల మండలం. ఇక్కడ ఆనందరావు గారి రైతు 3 ఎకరాలు లక్ష్మీ పేపర్ వెరైటీ వేశారు. అక్కడ రైతులను కలుపుకుంటే కనీసం ఇక్కడ దరిదాపుగా 200 మంది రైతులు లక్ష్మీ పేపర్ అనే వెరైటీ వేశారు. ఇంచుమించు మేము అక్కడ ఉన్న రైతులందరినీ కలుసుకుంటూ మాట్లాడుకుంటూ రావడం జరిగింది. డైరెక్ట్ ఇప్పుడు ఆనందరావు గారు ఇంతవరకు ఈ తోట తెంపలేదు. ఇవాళ డేట్ వచ్చేసి 6వ తారీఖు 3వ నెల 2026. ఈరోజు మీరు తోటలు నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడైనా ఇంత హైట్, నా హైట్ నైనా 5 అడుగుల 2 ఇంచులు ఎంత ఉంటా, నాకంటే ఇంత హైట్ పైన ఉన్నది, 5 అడుగుల పైన తోట. ఎక్కడ చూసినా ఇంత నల్లి లేదు, ఇంత చచ్చుడు అనేది లేదు, ఇంత పచ్చిదనము, ఇంత ఎండ కొడుతున్న ఇంత వాతావరణంలో కూడా ఇంత తోట ఎదిగిందని మీరు తెలంగాణ ఆంధ్ర మొత్తంలో దోలాడిన కూడా ఎక్కడ ఇంత హైట్ దొరకదు అసలు. అట్లా ఉంది తోట. మీరు ఎక్కడైనా చూడండి ఒకసారి. ఇక చూడండి, ఇక్కడ చూడ కాయ సైజు అసలు వాంబు. చూడండి ఎక్కడ చూసినా చూడండి ఇంత పొడుగు కాయ, ఇంత హైట్కి వచ్చిన చూడు పైన కూడా కాయ సైజు ఇంత పొడుగు ఉంది. ఇంకా కాయ పూత పిందలు ఇంకా పడుతున్నాయి, ఇంకా ఏరిస్తాలు చూడు అసలు. చూడండి కాయ చూడండి అసలు వాంబు. ఇక్కడ చూసిన కలర్ అయితే ఎక్కడ కలర్ కూడా ఇంత కూడా కాయ మచ్చ అనేది ఎక్కడ లేదు. లోపలికి ఇంత పెరిగిన చెట్టు కూడా లోపలికి కాయలు ఉన్నా కూడా ఇక్కడ ఇంత మచ్చ అనేది లేదు, ఇంత తాళ్ళు లేదు. లోపలికి చూడండి, ఇట్లా పోయి ఆకులు పోయినా కూడా కాయ అనేది ఇంత కూడా ఎక్కడ మచ్చలేదు అసలు. కాయ సైజు చూడండి ఇంత పొడుగున్నాయి ఒక్కొక్కటి. ఇప్పుడు కలర్ వస్తుంది చూడండి, 3 ఇంచుల పైన ఉంది, 4 ఇంచులు ఈజీ దాటుతుంది. గింజ శాతం కూడా చూడండి ఎంత ఉందో అసలు. మీరు ఇంత నేను ఛాలెంజ్ అంటే 10 లక్షల ఛాలెంజ్ కూడా చేస్తాం, కానీ అసలు ఎక్కడ దొరుకుతుందండి తోట. ఏడ చూసినా చూడండి అసలు. మీరు నడుచుకుంటూ పోతూ ఉంటాం, మీరు తోట మీరు మొత్తం గమనించండి, అన్నీ తీసుకుంటారా అండి. ఏ హైట్ చూసినా చూడండి తోట. ఇగో ఎక్కడ చూసినా చూడు, ఇక్కడ ఇంకోటి కాయ తీసాను 4 ఇంచుల పైన ఉంది. ఇక్కడ తీస్తున్నా పొడుగు, ఈడ కూడా చూడండి ఎంత పొడుగు ఉందో కాయ. గింజ కూడా చూడండి ఎంత నిండుగా ఉందో. ఈడ కూడా చూడండి గింజ ఎంత నిండుగా ఉందో. ఇంత పైకి వచ్చినా కూడా మీకు ఇంత గింజ శాతం అనేది ఎక్కడ ఏ చెట్టు దొరుకుతుందండి ఈ టైంలో. చూడండి నడుచుకుంటూ పోతూ ఉంటాం, పచ్చి తోట చూడడానికి గమనిస్తాం. ఇక్కడ ఒకటే చోట కాకుండా అన్ని చోటలు గమనిస్తాం. మీరు ఎక్కడ చూడండి, ఏడ చూసినాక ఇంత నల్లి లేదు, ఆకు ముడత లేదు, ఇంత నల్లి లేదు, ఏం లేదు. రోగాలు కూడా చాలా తట్టుకున్నది. రైతులు కూడా అంటున్నారు స్టార్టింగ్లోకి ఇంత రోగాలు వచ్చినాయి, కానీ అసలు అంత రికవర్ అయినాయి. ఏ తోటలు కూడా ఇంత రికవర్ కాలేదు. ఇన్ని వాతావరణ మార్పులు జరిగినా అసలు చెట్లు అలుకోపోయింది, అర్థం అంటే కూడా జాగలేదు. చూడండి ఇగో అసలు ఇది చూడండి, కాపా మామూలు కాపా. కనీసం ఒక చెట్టు, ఇది ఒకటే చెట్టు చూడండి. ఇక్కడ కాండ ఎంత లావు, ఎంత గట్టిగా ఉందో అసలు వాంబు. ఇవి చూడండి ఇక్కడ నుంచి కాపు అసలు చూడండి, కాయ పొడుగు చూడండి. ఎక్కడ చూసినా ఇంత కూడా ఎక్కడ ఇంత మచ్చ అంటే ఇంత మచ్చ లేదు, ఎక్కడ కూడా ఎండిపోయినట్టు లేదు, తాళ్ళు లేదు. కాయ సైజు చూడండి, ఎక్కడ చూసినా 4 ఇంచుల పైనే ఉన్నది తప్ప లేదు. నా హైట్ కూడా ఈజీగా 5 అడుగుల పైన ఉంది చెట్టు. ఒక చెట్టు ఇది, ఒకటే ఒక చెట్టు. మీరు గమనించండి, ఒక చెట్టు కనీసం 6 కేజీలు 7 కేజీల కాయ ఇది అసలు వాంబు. ఒకటే చెట్టు చూడండి. మీరు మళ్ళీ చెట్టు కూడా మారవకుండా దాన్ని సపరేట్ చేయడానికి ట్రై చేస్తానా. ఒకటే చెట్టు ఇది మొత్తం. ఇగో చూడండి అసలు ఒక్క చెట్టు అంటే ఇది. ఇక్కడ చూసినా చూడు కాయ 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 కాయ. ఈ మొత్తం ఏదైతే ఈజీగా ఎకరానికి 40 క్వింటాల నుంచి 45 దాటుతుంది తప్ప 40 కింద కూడా ఒక నెంబర్ రాదు. వీళ్ళు ఇంతవరకు అయితే కూడా ఏరియా లేదు. అసలు చూడండి కాపు చూడండి ఎట్లుందో. ఎండిన కాయ ఉంది, పచ్చికాయ ఉంది, ఇంకా పూత వస్తుంది, ఎక్కడ రోగాలు లేవు. ఇంతకంటే మంచి తోట మీకు మొత్తం తెలంగాణ ఆంధ్ర కూడా ఎత్తిన కూడా దొరకదండి. లక్ష్మీ పేపర్ అనే వెరైటీ తప్పకుండా ఇలాంటి మంచి వెరైటీలు. అందుకే ఒక్కరైతే కాదు మళ్ళీ వేసింది వెరైటీ, ఇక్కడ ఉన్న ఊర్లో అందరు వేశారు, వాళ్ళందరూ కూడా ఇట్లనే ఉందని చెప్తున్నారు. మొత్తం అసలు ఏడ చూసినా కాయ ఒక్కటే చోట కాదు, మొత్తం మీ తోట మొత్తం నడుచుకుంటూ పోతాం. మీరు అంతా చూడండి ఇలాంటి ఇంత మంచి వెరైటీ ఇక్కడ చూసిన. లోపలికి పోతే మనిషి కూడా అవపడడం అనుకుంటా. అసలు మామూలు కాకపోతే ఒక చెట్టే ఇంత పెద్దగా ఉంది కాయ సైజు. ఇక్కడ కూడా మీకు ఇంత మారిన మాట లేదు. మీరు ఇది రావాలంటే కూడా రావచ్చు. తాడిపల్లి గ్రామం ఇది. కేవలం సిర్పూర్ కాగజ్నగర్ నుంచి మీకు 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ ఉందో పడుతుంది అనుకుంటా ట్రావెలింగ్ టైము. రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంది. మీరు ఎక్కడికైనా వచ్చి చూడొచ్చు తోట ఎంత బాగుందో. మీరు రైతు గారు కూడా 1 వీక్ వరకు అవుతా అని చెప్పారు. మీరు చూడండి, మీకు రైతు గారి నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. మీరు రైతు గారితో డైరెక్ట్ మాట్లాడచ్చు. ఇలాంటి మంచి వెరైటీ తప్పకుండా అందరు రైతులు వేసుకోవాలని
మా రైతు శుభం ఛానల్ నుంచి మేము అందరం కోరుకుంటున్నాం.